పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. 24 క్యారెట్ల 10 తులాల బంగారం రేటు 1,05,000 దాటేసింది. ఈ రేటు ఇక్కడితో కాదు, ఇంకా పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఒక్క రేటు పెరగటమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కూడా తమ దగ్గరున్న బంగారం నిల్వలను మరింత పెంచుకుంటున్నాయి. దీంతో ఇలా రిజర్వ్ల విషయంలోనూ పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఇంతకీ ఈ ట్రెండ్కి కారణమేంటి? గోల్డ్ రేట్ ఇలా పెరగటానికి రీజన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన గోల్డ్. తులం రేటు 1,04,979గా నమోదైంది. దీనికి ముందు సెషన్లో బంగారం ధర మరో రికార్డు సృష్టించింది. పన్నులతో కలిపి 1,15,000 లేనిదే 10 గ్రాముల బంగారం రాదు. 24 క్యారెట్ల పసిడి ధర పెరుగుదల ఇక్కడితో ఆగదని, ఇంకా ముందుకు పోతుందనేది ఎక్కువ మంది అనలిస్టుల అంచనా. అమెరికా స్టాక్ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు నెలకొనడంతో పెట్టుబడిదారులు తమ సొమ్ముకు భద్రత కోసం బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇది ప్రతిసారి జరిగేది. దాంతో పెద్ద ఎత్తున పసిడిలో పెట్టుబడులు పెట్టడం వల్ల డిమాండ్ భారీగా పెరిగింది. దానికి తోడు డాలర్ విలువ పతనం కావడం కూడా అంతర్జాతీయంగా గోల్డ్ ర్యాలీకి కారణం. అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర $3,500 ఎగువన పలుకుతోంది. దీనికి తోడు ఆభరణంగాను, పెట్టుబడి సాధనంగాను చూసే మనవాళ్లు గోల్డుని తాకట్టు పెట్టిన ట్రెండ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సి వస్తుంది. గత ఏడాది కాలంలో బంగారంపై లోన్లు ఏకంగా 122% పెరిగాయి. గత ఏడాది జులైతో పోల్చితే ఈ ఒక్క జులై నెలలోనే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఇలా బంగారంపై రుణాలు తీసుకున్నారు. ఈ డేటాని ఎలా కావాలంటే అలా అన్వయించుకోవచ్చు. అవసరానికి ఆదుకునే లోహంగా పసిడికి ఉన్న ప్రాధాన్యతకి ఇది నిదర్శనం కాగా, ఇంకా టాపప్ లోన్లు కూడా పెరుగుతూనే ఉంటాయి. మరోవైపు సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారాన్ని రిజర్వ్ చేస్తున్నాయి. 1996 తర్వాత మొట్టమొదటిగా ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక ద్రవ్య నిల్వలలో యుఎస్ ట్రెజరీ కంటే ఎక్కువ బంగారాన్ని కలిగి ఉన్నాయని తాజా డాటా వెల్లడిస్తోంది. ఈ పరిణామం గ్లోబల్ ఆర్థిక నిర్మాణంలో గణనీయమైన మార్పు సంకేతంగా కనిపిస్తోంది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల గోల్డ్ హోల్డింగ్స్ మే 2025 నాటికి 36,344 టన్నులకు చేరుకున్నాయి. 2020-2021లో దేశాల రిజర్వ్ బ్యాంకులు కొన్న బంగారం మొత్తం 1000 టన్నుల కంటే తక్కువ ఉండగా, ఆ తర్వాతే ఈ స్థాయిలో రిజర్వ్ గోల్డ్ అట్టిపెట్టుకోవడం ట్రెండ్కి నిదర్శనం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్క ప్రకారం 2022లో కేంద్ర బ్యాంకులు 1,082 టన్నులు, 2023లో 1,037 టన్నులు మరియు 2024లో రికార్డు స్థాయిలో 1,180 టన్నులు కొనుగోలు చేశారు. ఇప్పుడు చూస్తే ఏకంగా 36,000 టన్నులు దాటిపోయింది. ఇక పెట్టుబడిదారులు, జనరల్ బయ్యర్లు సెప్టెంబర్ నెలలోనూ గోల్డ్ పెరుగుతుందనే అంచనాలోనే ఉన్నారు. బ్యాంకింగ్ రంగ నిపుణుల ప్రకారం ఈ నెలలో గోల్డ్ ధరలు ఎంసీఎక్స్ ఫ్యూచర్ ట్రేడింగ్ లో 98,500 రూపాయల నుంచి 1,04,000 మధ్య కదిలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక వెండి 1,10,000 నుండి 1,21,000 పరిధిలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది.